హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి వెబ్సైట్ అనేది ఎందుకు ఉండాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కింద లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కింద వర్క్ చేస్తే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ మీ యొక్క బిజినెస్ని డిజిటల్ వైపుకి మూవ్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రీల్స్ చూడడం లేదా యూట్యూబ్లో వీడియోస్ చూడడం, బ్లాగ్స్ రీడ్ చేయడం, ఇటువంటి థింగ్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ డిజిటల్ టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్స్, ఫ్లాట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్లాట్స్ అవ్వచ్చు, లేకపోతే విల్లాస్ అవ్వచ్చు, వీటికి మీరు లీడ్స్ అనేది బెటర్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే వెబ్సైట్. ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్, అది ఇంకా ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఒక వెబ్సైట్ ఉండదు అన్నదే కంపల్సరీ ఈ రోజుల్లో. అదే వెబ్సైట్ ఉండడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం కొన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్, కంప్లీట్ ఇన్ఫో అట్ ద వన్ ప్లేస్. మీ యొక్క బిజినెస్ కోసం మీరు ప్రీవియస్గా ఏమేమి సేల్ చేశారు, మీ యొక్క రిజిస్ట్రేషన్స్, మీరు ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ లైక్ రేర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే అటువంటి మీరు ప్రాపర్ ఫాలో అవుతారా లేదా, లేకపోతే డిఫరెంట్ మీ బిజినెస్ మిషన్ ఏంటి, విజన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క బిజినెస్ గురించి అబౌట్ ఇన్ఫో అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒకే ప్లేస్లో మన యొక్క వెబ్సైట్ అనేది ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రియల్ హోమ్స్ అనే ఒక థీమ్ ఉంది. రియల్ హోమ్స్ అవ్వచ్చు, లేదా హౌజెస్ థీమ్ అవ్వచ్చు, ఇటువంటి థీమ్ తోటి మనం లిస్టింగ్ వెబ్సైట్ అనేది బెటర్గా క్రియేట్ చేసి మన దగ్గర ఏ ప్రాపర్టీస్ అయితే మనం సేల్ చేసే మనం ఏంటంటే యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కింద డిఫరెంట్ కంపెనీస్తో టైప్ అవ్వచ్చు, లేదా ఒకే కంపెనీతో మీరు టైప్ అయి ఉండొచ్చు. అందులో ఉండే డిఫరెంట్ ఫ్లాట్స్ అవ్వచ్చు, ప్లాట్స్ అవ్వచ్చు, లేదా విల్లాస్ అవ్వచ్చు, ఓకే, వీటిని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ లిస్టింగ్స్ కింద ప్లేస్ చేయడానికి మనకి రియల్ హోమ్స్ కానీ హౌజెస్ థీమ్స్ కానీ హెల్ప్ అవుతాయి. వీటితో మనం ఒక రియల్ ఎస్టేట్ లిస్టింగ్ వెబ్సైట్ అనేది డెవలప్ చేయించుకుంటే మనం ఏంటంటే లిస్టింగ్స్ ఎప్పటికప్పుడు మన దగ్గరకు వచ్చే న్యూ ప్రాపర్టీస్ ఉంటాయి, వీటి లిస్టింగ్స్ అవి వాటి యొక్క స్టేటస్, వాటి యొక్క ఎసెప్టీ రేట్ అంతా ఇవన్నీ కూడా మనం క్లియర్గా మీరు ఇమ్యూనిటీస్ ఇమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా లిస్టింగ్ వెబ్సైట్లో ప్లేస్ చేస్తే అక్కడి నుంచి మనకి ఏంటంటే గూగుల్ ఇండెక్స్ అయితే ఆ పర్టికులర్ లిస్టింగ్ పేజెస్ గూగుల్ ఇండెక్స్ అయినప్పుడు మనకి ఆ పర్టికులర్ కీవర్డ్స్ తోటి ఎవరైనా యూజర్స్ గూగుల్లో గూగుల్ లేదా బింగ్ వీటిలో సెర్చ్ చేసినప్పుడు మనకు ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం మన యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లీడ్ జనరేషన్. మనం ఏంటంటే బ్లాగింగ్ అనేది ఒకటి ఉంది కదా. వెబ్సైట్ అంటే మనం బ్లాగింగ్ అంటే మనకు చుట్టుపక్కల ఉండే టాపిక్స్ లైక్ మీరు చాలామంది ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద తీసుకునేటప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెటర్ బెనిఫిట్స్ ఏంటి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ROI ఏ విధంగా ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 yearsలో ఎలాగ ఉంటుంది, 5 yearsలో ఎలాగ ఉంటుంది అని మీరు క్లియర్గా ఆర్టికల్స్ రూపంలో ప్రొడ్యూస్ చేశారు అనుకోండి. అక్కడి నుంచి ఏంటంటే మనకి యూజర్స్ బెటర్గా అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మనం బెటర్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసామో అటువంటి కేసులో యూజర్స్ మనకి కాంటాక్ట్ నెంబరు, మనకి ఈమెయిల్ ఐడి ద్వారా మనల్ని అప్రోచ్ అయ్యి మన దగ్గర నుంచి ఫ్లాట్ అయితే ఫ్లాట్, ప్లాట్ అయితే ప్లాట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన యొక్క వెబ్సైట్లో ఫిక్సర్స్, మన వెంచూర్ ఫిక్సర్స్ ఉంటాయి కదా, ఫ్లాట్ అవ్వచ్చు లేదా ప్లాట్ అవ్వచ్చు, ఆ వెంచూర్ ఫిక్సర్స్ మనం ఒరిజినల్ ఫొటోస్ తీసి మన యొక్క వెబ్సైట్లో పెడితే అప్పటికి యూజర్స్కి ఏంటంటే మోర్ ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏదో మనకి పెక్సెల్స్లో వీటిలోనో స్టాక్ ఇమేజెస్ అప్లోడ్ చేయకుండా రియల్ మీ యొక్క వెంచర్లు ఉండే రియల్ ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ ఎప్పుడైతే మనం మన యొక్క వెబ్సైట్లో ప్లేస్ చేసామో అప్పుడు ట్రస్ట్ అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఎప్పుడైతే వెబ్సైట్ ఉందో అప్పుడు మన యొక్క బిజినెస్ అనేది ఈజీగా డిస్కవరబుల్. గూగుల్కి వెళ్ళి మన యొక్క బిజినెస్ నేమ్ కొట్టినా, లేకపోతే బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ రాజమండ్రి, బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ హైదరాబాద్, ఈ విధంగా ఇటువంటి కీవర్డ్స్ తోటి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనకు వెబ్సైట్ అనేది గూగుల్లో టాప్లో వచ్చింది అనుకోండి SEO చేయడం ద్వారా. అటువంటి కేసులు ఏంటంటే మనకి బెటర్గా లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాఫిక్. మన ఫేస్బుక్ యాడ్స్ ద్వారా, యూట్యూబ్ యాడ్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా, గూగుల్ యాడ్స్ ద్వారా మన యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ అన్నది జనరేట్ చేసామనుకోండి. ఎప్పుడైతే మన వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ చేసామో అక్కడి నుంచి కూడా మనం కొన్ని లీడ్స్, సేల్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఒకే ప్లేస్లో పెట్టవచ్చు. అది మన వెబ్సైట్ అబౌట్ పేజ్ వచ్చి ఇటువంటి ప్లేస్లో మన బిజినెస్ కోసం మోర్ డెప్త్గా మన యూజర్స్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్సాప్
నంబర్స్ లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈమెయిల్ లిస్ట్ అవ్వచ్చు, మనం బెటర్గా బిల్డ్ చేయొచ్చు వెబ్సైట్ ఉంటే. సో మన బ్లాగింగ్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు, లేకపోతే మన ప్రాపర్టీ లిస్టింగ్ అప్పుడు మన పాపప్స్ ఇటువంటి డిస్ప్లే చేసి యూజర్స్ నుంచి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ నుంచి మనం ఏంటంటే ఫాలోఅప్స్ చేసి సో మన సేల్స్ అనేది బెటర్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన వెబ్సైట్కి డైలీ 100 విజిటర్స్, 1000 విజిటర్స్, సో ఈ విధంగా మనకు వెబ్సైట్కి వస్తున్నారు అనుకోండి. సో వచ్చి వాళ్ళు కొంత టైం స్పెండ్ చేస్తారో, సో డిఫరెంట్ పేజెస్ బ్రౌజ్ చేస్తారో, సో అప్పుడు ఎప్పుడైతే మనం మనకు వెబ్సైట్లో ఫేస్బుక్ పిక్సెల్ అనేది ఇన్స్టాల్ చేసామో, ఓకే, సో ఎప్పుడైతే మనకు వెబ్సైట్లో ఫేస్బుక్ పిక్సెల్ అనేది ఇన్స్టాల్ చేసామో అటువంటి కేసులు ఏంటంటే అదే యూజర్స్ని మళ్ళీ మనం ఫేస్బుక్ యాడ్స్ ద్వారా రీటార్గెటింగ్ చేయొచ్చు. సో ఓకే, రీటార్గెటింగ్ చేసి వాళ్ళకి బెటర్ ఆఫర్స్, సో మన వెబ్సైట్కి వచ్చే విజిటర్స్కి రెగ్యులర్ విజిటర్స్ ఉంటారు కదా, సో అటువంటి యూజర్స్కి మనం పర్టికులర్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, డిస్కౌంట్ మీరు మా వెబ్సైట్కి వచ్చారు, సో వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మా వాల్యుబుల్ పర్సన్గా మీరు ట్రీట్ చేస్తూ మీకు పర్టికులర్ ప్లాట్ తీసుకున్నా, పర్టికులర్ ఫ్లాట్ తీసుకున్నా మీకు ఈ పర్టికులర్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ వారి వెబ్సైట్ విజిటర్స్ అని. మీరు ఈ విధంగా యూజర్స్ని మీరు సో మీ వైపు మీరు బెటర్గా అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, లేదా మీ ఒక రియల్ ఎస్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అవ్వచ్చు. సో మీకు వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా వెళ్ళిపోతుంది. బెటర్గా ఏంటంటే మీ యొక్క ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ యూజర్స్కి పదే పదే మీరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు వెబ్సైట్లో పెడితే క్లియర్గా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఓకే, ఆ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి, లేకపోతే ఫ్లాట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి, అడుగున్న రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా ఉన్నాయి లేదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమ్యూనిటీస్. సో మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీస్, మీరు ఇచ్చే ఇమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఆ వెబ్సైట్లో పెట్టుకుంటే సో యూజర్స్కి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి యూజర్స్ అక్కడే రీసెర్చ్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు బెటర్గా అర్థం చేసుకుని మన యొక్క మాన్యువల్ వర్క్ అనేది తగ్గుతుంది. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి పర్టికులర్ థింగ్స్ మేము ఇటువంటి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇటువంటి థింగ్స్ ప్రొవైడ్ చేస్తానంటే సో ఓకే మీరు వెబ్సైట్లో ప్లేస్ చేశారు కదా, సో మేము ఆల్రెడీ అక్కడి నుంచి చూసి మీ దగ్గరికి వచ్చాము, సో బెటర్గా అర్థం చేసుకుంటారు, బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి సో యూజర్స్ పట్ల మీకు బెటర్ వాల్యూ ప్రొవైడ్ చేయడానికి, సో ఓకే మీ యొక్క కస్టమర్స్కి బెటర్ వాల్యూ ప్రొవైడ్ చేయడానికి వెబ్సైట్ అన్నదే సో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ బిజినెస్ అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఒక వెబ్సైట్ బిల్డ్ చేయించుకోవాలి బడ్జెట్లో అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ఓకే, సో ఈ స్మాల్ వీడియో మీకు వెళ్ళిపోతుంది కోరుకున్న వీడియోస్ లేదా లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.